పుట్టిన తర్వాత ఈవెన్ 7 yearsకి మీకు చేంజ్ ఉంటుంది, గవర్నమెంట్ చూసుకోండి. 7 ఏళ్ళకే కొంచెం సిగ్గేస్తుంది, మనం మగవాడమే అని తెలుస్తుంది అనమాట. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు అని తెలుస్తుంది అంటే ప్యాంటు షర్ట్ వేసుకోవడం, ఎవరైనా వస్తే కొంచెం బట్టలు ఇప్పకుండా తిరగడం. చిన్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళప్పుడు ఇష్టం వచ్చి తిరుగుతారు. 7 yearsకి కొంచెం మారిపోతుంది. 14 yearsకి మీసాలు గిట్టాలు వస్తాయి. ఆడదానికి ప్యూబర్టీ వస్తుంది. 20 yearsకి మనకంటే మొగాళ్ళు లేడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇండివిజువలైజ్ అవ్వడం మొదలుపెడుతుంది. 28 yearsకి లైఫ్లో సెటిల్ అయిపోతారు. 35కి వాట్ పీక్ యూ కెన్ రీచ్ ఇస్తారు. ఎవడైనా సరే ఎంతవాడైనా పెద్దగా ఎదిగలిగిన 35 మీరు చూసుకోండి. ఎవరైనా సరే ఐఏఎస్ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, ఏం చదివినా సరే ఉండే స్టేజ్కి మ్యాక్సిమం స్టేజ్ 35. అప్పటికే వాడు తండ్రితో పాటు పక్కన కూర్చొని వీడు ఏదైనా వ్యాపారాలు అవి కానీ చేయగలిగితే 35 years వీడు ఏం చేయగలడో తెలిసిపోతుంది. అలానే చెడు అలా లెక్కేసుకోండి. 49 వచ్చేసరికి కొంచెం వీక్ వస్తుంది. భౌతిక శరీరం నందు ఉండేటువంటి జవసత్వాలు తగ్గటం, మానసికము స్పిరిచువల్ ఆధ్యాత్మిక వికాసం పెరగడం మొదలుపెడుతుంది 49 నుంచి. అంటే సక్రమంగా ఉంటాయి. అప్పుడు సెక్స్ ఎదుగుడ్డు కావాలనుకున్నాడు ఒక 49కి ఆపేయమన్నాడు. శాస్త్రం ప్రకారం 49 ఏళ్ళకి సెక్స్ ఆపేయాలి. భార్యాభర్తలు ఇద్దరు రామకృష్ణ పరమహంస వాళ్ళలాగా పక్కన కూర్చొని ధ్యానం చేయడానికి ఇద్దరు కలిసి 49 అలాగే ప్యూబర్టీ దానికి ఇది వచ్చేస్తుంది. ఏది మెనోపాజ్ వస్తుంది. పిల్లలు పేరు చేయడానికి పనికిరాదు ఆడదే. 49 వచ్చిన తర్వాత 49 తర్వాత కూడా ఇంకా ముట్లు వచ్చాయి అనుకోండి, వాళ్ళు మహాత్ముల లెక్క. ఆ ఫారెన్లో వాళ్ళు అలాగే ఉంటారు. ఫారెన్లో 60 ఏళ్ళు వచ్చినా సరే ముట్లు వచ్చేటట్టు తీసుకుంటారు హార్మోన్స్, ఇంజక్షన్ తీసుకుంటారు. మన వాళ్ళేమో ఎంత పోతే బాగుండు అనుకుంటారు. అలా కాదు, 60 ఏళ్ళు ఎందుకని తీసుకుంటారని అడిగాను. యంగ్గా కనిపిస్తాం రావు, ముడతలు రాకుండా ఉంటాయి అన్నారు. మన వాళ్ళు 30 ఏళ్ళకి తీసేసి గోడ తీసేస్తారు. ఈ సిక్కి నడువు లాగేసి కాళ్ళు లాగేసి కూర్చోలేక నడవడలేక. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం ఇందాక చెప్పుకున్నాం. ఆ జాతి లక్షణం అది. వాళ్ళు యంగ్గా 80 ఏళ్ళు అయినా సరే అది 40 ఏళ్ళు బాలకుమార్ డ్రెస్ చేసుకుని ఇలా వస్తుంటుంది అన్నమాట. 80 ఏళ్ళు ఎవరితో వచ్చింది కన్సల్టేషన్ వచ్చిన తర్వాత నువ్వు 20 ఏళ్ళ వరకు పర్వాలేదు కన్నాడు. 16 ఏళ్ళు కొంచెం డేంజర్ ఉంది అన్నాను. అనగా ఫిట్ అయిపోయింది. ఇంతేనా నా ఏజ్ అంతే. అంటే 96 ఏళ్ళు. అప్పుడు పక్కన పిలిచాడు ఫ్రెండ్, ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఫ్రెండ్. వాడు నా భాష తెలియదు కదా, చెప్పకు చచ్చిపోతారు వాళ్ళు, 120 ఏళ్ళు పోతారు ప్రతి వాడు చెప్పి మన ఇంట్లో ఎవరితోనే వచ్చింది అక్కడ మీ అమ్మ 90 ఏళ్ళ వరకు బతుకుతామని చెప్పాను కూడా. అమ్మ లక్షలు బాగా చెప్పాను అనుకుంటా. వాళ్ళు చచ్చిపోతారండి. ఒక జాతి లక్షణం అది. వాళ్ళు 60 years అయినా హార్మోన్స్ తీసుకున్నారు యంగ్గా కనిపించారు. కానీ 49 ఒక సైకిల్, 49 నుంచి న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి భౌతిక లోకములలో ఇంద్రియములకు భౌతిక శరీరములకు ఉండేటటువంటి తపనలన్నీ ఆపేసి తాపత్రయాలండి. తాపత్రయం ఆపేసుకుండా అంటారు. తాపత్రయం అంటే ఏమిటది? తాపములు అనేటువంటి త్రయం అంటే 3 ఉంటాయి సార్. 3 పోవాలట. ఆ 3 పోవాలట. ఈశ్వరత్రయం అంటారు, వీటినే తాపత్రయం అంటారు. ఏమిటవి? భార్యేషణ, పుత్రేషణ, ధనేషణ. అయితే డబ్బుల గురించి కాపీనా, డబ్బులు ఏముంటుందండి కాపీనా ఏముంటుందని గాడిద గుడ్డు, డబ్బులతో సంబంధం ఏముంది అనేటటువంటి ఎవరో చేతులెత్తండి. ఉంటుంది సార్. లేదా మీ డబ్బులు నాకు ఇచ్చింది వాళ్ళు రాసేసి విద్యార్థి సంస్థ ఆస్తి నాకు రాసి ఇచ్చింది అని అనరు. అది ధనేషణ అంటారు. భార్యేషణ, ఆవిడని వీడు సతాయించడం, భార్య అయినా భర్తను ఒకటేనండి. వీడు సతాయించడం ఆవిడ మీద ఉండేటటువంటి, ఆవిడ కోసం ప్రేమగా చేసేటటువంటిది. పాపం ఆవిడ బర్త్డేకి ఏదైనా ఒక చిన్న నెక్లెస్ కొందాం, దొంగకుండా కూర చేయలేదు తినదాం, 2 ఉంటాయి అన్నమాట. భార్యేషణ. పుత్రేషణ, కొడుకు మీద ప్రేమ విపరీతంగా వాడికని ఆడి నుంచి ఏదైనా ఆర్జించి ఇచ్చేద్దాం. పుత్ర అంటే కొడుకనే కాదు, పుత్ర అంటే పిల్లలని యాక్చువల్గా అర్థం వస్తుంది. ఈ 3 ఈశ్వరత్రయం తాపత్రయాల నుంచి బయటకు వచ్చి 49 ఏళ్ళ నుంచి అదో సైకిల్ ఆపరేట్ చేస్తుంది. మీ జీవితంలో 7 సైకిల్ కానీ ఆపరేట్ చేయడం అనేటువంటిది కానీ మీరు తెలియగలిగితే ఒక ఫార్ములా, ఒక మంత్రము, ఒక సిద్ధి ఇందులో ఉంది. జనం చేసుకోండి. ఇందులో 7 గురించి అనేటటువంటి దాని గురించి ఒక ఫార్ములా ఇచ్చి ఒక శక్తిని ఇవ్వబోతూ ఉన్నది. ఈవిడ మరుత్తులు అనేటటువంటి వాళ్ళు 7 ఉంటారు. ఇంద్రుడు,
అతిథి యొక్క గర్భంలోకి దూరి 7 అండాల కింద కలుస్తాడు, నడుస్తాడు. మా రుదా అంటాడు. మా రుదా అంటే ఎడవకండి, మళ్ళీ మరుత్తులు అవుతారు. మరుత్తులు అంటే ఆకాశమునందు ఉండేటటువంటి వాయువులు 7 × 10⁷ 49 ఉంటాయి మన చుట్టూ వాయువులు. అన్ని వాయువులు ఒకటి కాదు సార్. ఆకాశము తను బయటికి వ్యక్తం అవుతూ ఉండేటప్పుడు ఏటవుతుంది, కదలిక ఆకాశంలో వస్తుంది. ఆకాశం కదలడం మొదలుపెట్టినప్పుడు ఆకాశం యొక్క కదలికే వాయువు అవుతుంది. స్పేస్ డికంపోజెస్ ఇంటూ స్పేసెస్, దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ది ఎయిర్. అది పైథాగరస్. నిశ్చలముగా ఉండేటటువంటి ఆలోచన ఎక్కడ తీసుకొస్తాం, ఇవన్నీ కలుపుకోవాలి. కూర్చోవడం మనస్సు ధ్యాన స్థితిలోకి ఉండేటప్పుడు నిశ్చలముగా పరబ్రహ్మమైన సమర్పణ చెందుతుంది. ఇప్పుడు కూడా పరబ్రహ్మని సంపాదించుకుందాం అని మీ అబ్బాతరం కాదన్నాడు. ఫైనైట్ కెన్ నెవర్ ఫైండ్ ఇన్ఫినిట్, కెనాట్ లెర్న్ ఇట్. సముద్రంలో ఉండేటటువంటి చేప ఈ సముద్రం సంగతి అంతా తేలుస్తాను అనుకోకూడదు. మనం సముద్రం అనేటటువంటిది ఆయన అయితే మనం అందులో చేపలంటే వెళ్ళాలి. ఏమి అవ్వగలంటే ఒక సముద్రంలో వేవ్ ఎలాగైతే ఉంటుందో వేవ్ లాంటి వెళ్ళాలి. ఈ వేవ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సీ, అట్ ద సేమ్ టైం పార్ట్ ఆఫ్ ద స్పీ. మనం కూడా అంతే, భగవంతుడైన అంతర్యామిలో ఒక తరంగము వల్లే బయటకు వస్తాం, తరంగం లాగా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. ది వేవ్స్ ఆఫ్ బిస్ సర్జన్ వుడ్రాఫ్ రాసినటువంటి తంత్ర గ్రంథములలో అద్భుతముగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ద వేవ్ ఆఫ్ బ్లిస్ రాశాడు ఆయన. శక్తి, ది సర్పెంట్ పవర్, ది గార్లెండ్ ఆఫ్ లెటర్స్, పరమ పవిత్రమైనటువంటి పుస్తకములు. మోడర్న్ ఏజ్లో తంత్రశాస్త్రము మంత్రశాస్త్రం మనకు అంతకన్నా బెస్ట్ అయినటువంటి ఇంట్రడక్షన్ ఉండేటటువంటి బుక్స్ నేను ఇంతవరకు చూడలేదు. సర్జన్ వుడ్రాఫ్, ఆయన అసలు పేరు ఆర్థర్ ఎవలార్ అనేటటువంటి పెన్ నామంతో రాశాడు. ఆయన బ్రిటిష్ జడ్జి. అమ్మవారి యొక్క ఉపాసన యందు చాలా శ్రద్ధ తీసుకుని కళి ఉపాసన బ్రహ్మగురువుల దగ్గర తీసుకుని కలకత్తా ప్రాంతములలో సమస్తమైన తంత్రగ్రంథములు అధ్యయనం చేసి తపస్సు చేసి ఆయన మోడర్న్ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళకి మనకు అర్థం అవడం కోసం, మనం సంస్కృతం రాదు కదా, సంస్కృతం చదువుకుని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అని విషయం. పరిశ్రమ రాసుకుంటున్నాడు, రేపు పొద్దున వస్తాడు ఇస్తాడు. సంస్కృతంలో పుస్తకం చదువుకోవడం అనేటటువంటిది ఇంకా మన రాదు. అంటే భారతీయుడిగా పుట్టినందుకు వై మస్ట్ ఎస్చేమ్ అవర్ సెల్ఫ్స్. మేము మా ఎక్కడో పెట్టుకోవాలి. సంస్కృతం చదువుకుని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు భారతదేశం అందు కానీ తంత్రములు ఎందు కానీ వేదములందు కానీ వీటి ఎందు కూడా 1% కూడా తెలియదు సార్ భారతదేశం చెప్పసారి. అలాంటి వాళ్ళ కోసం ఈ సీక్రెట్ డాట్ ఇంగ్లీష్లో పాపం మేడం బ్లెవర్స్కి కరుణ కలిగి రాసింది. ఆయన ఆర్థర్ ఎవలార్ నా పుస్తకాల యొక్క సిరీస్ రాశాడు ఆయన. అలాంటి దుర్మార్గులు పుడతారు, వాళ్ళకి మళ్ళీ తెలుసు కదా వాళ్ళ డివైన్ థాట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇట్లాంటి వెదలు రాబోతూ ఉంటారని మన గురించి సంస్కృతం తప్పనిసరిగా భారతీయుడై పుట్టినందుకు నేర్చుకుని తీరాలి. సంస్కృతం ఉండే రామాయణ భారతంలో డైరెక్ట్గా చదువుకునేటటువంటి అదృష్టం కలిగి ఉండాలి. తెలుగు రాదు కదా వాళ్ళకి. మా అబ్బాయి తెలుగు సరిగ్గా రాదంటే ఈ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ అంది ఎవరితో ఒక ఆయన వచ్చి టాక్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండి అంద ఆవిడే అలా చెబుతూ కొట్టాలనిపిస్తుంది. భారతదేశం మాతృదేవోభవ అని చెప్తా ముందు మాతృభాష అనేటువంటి స్కౌండర్ రాడు ఇంకెందుకు వాడి దీన్ని పనికిరాడు సార్. హూ ఈజ్ నాట్ ఏ పేట్రియట్ ఈజ్ నాట్, తన తల్లిని కానీ తన భాషను కానీ తన దేశమును కానీ ప్రేమించలేనటువంటి వాడు ఆధ్యాత్మిక విద్యకు పనికిరాడు. వాటి ఇండియా అండి ఫారెన్లో సలహా ఉంటుందండి అని చంద్రమన్నాడు. ఇక్కడంతా కొంచెం గలీజ్గా ఉంటాయండి అయితే రోడ్లు. బాగు చేసుకోవాలి వచ్చి ఇక్కడికి వచ్చి తుడుచు. మేము బాగోలేకపోతే మందులు ఇచ్చి బాగు చేయించుకోవటం లేదు. అబ్బాయి ఫండ్ ఆఫ్ ఆల్ అవర్ చిల్డ్రన్ సెటిల్ ఇన్ ఫారెన్ అంటే ఏం చెప్తాడు అన్నమాట. చాలా అమ్మాయి కూడా అనిపిస్తుంది సార్. దేశద్రోహులు కదా సార్,
యశోద్రావులు కదా ఇక్కడ అంతా నేర్చుకుని బోళ్ళంత యూనివర్సిటీలన్నీ వీళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత వెళ్ళి అక్కడ వాడి ముడి నాగుతూ ఉంటారు. చెప్పులు ఒకసారి కొంతమంది ఉంటారు అక్కడ ప్లేట్లు గిట్లు కడుగుతుంటారు సార్, ఉద్యోగాలు పోతే బెంచ్ మీద ఉంటారంటారు. మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడండి, ఏం చేస్తుంటే హోటల్లో ప్లేట్లు కడుగుతుంటారు, లేకపోతే లెటర్ని తుడుస్తుంటారు. వెళ్తుండేటప్పుడు బొమ్మ మీద కనిపిస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లోని వాటిలోని టింగు అని ఇలా మనకి ఉంటుంది కదా, అది కడుగుతుంటారు. ఏం చేశారంటే బీటెక్ చేశారంటే మంచి ఉద్యోగం పోయింది, 6 నెలలు బట్టి సంవత్సరం బట్టి మళ్ళీ ఫారెన్లో ఉన్నాడని చెప్తారు ఇటుకు వచ్చాయి. అలాంటి వాళ్ళు 3 మంది ఉంటారు, మీకు తెలియదు. జాగ్రత్తగా ఫారెన్లో పిల్లలు ఇవ్వకండి, దొంగదాళ్ళు ఈ పిల్లలు ఇవ్వకండి. ఏదో చదువుకున్నాడు, ఏదో అక్కడ లేని ఏదో ఉంది చదువుకున్నాడు, మళ్ళీ వచ్చాడంటే వాడిని రక్షించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏమిటవుతుంది, మదర్ గురించి పోబోతున్నాం. అంచేత ఈ గొడవలన్నీ కూడా ది లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ ద 7th eternity thrills through infitude. The mother's wells are expanding from within without like a bud of the lotus. తల్లి గర్భమునందు ఫీటస్ ఎలాగైతే బలపడుతూ ఉంటుందో, ఎలాగైతే అండం అనేటువంటి పెరగడం మొదలుపడుతుందో సేమ్ ఫార్ములా ఉంటుంది. ఈ బ్రహ్మాండం ఏమంటే తెలుస్తారు, విరాట్ అనేటువంటి పేరుతో తర్వాత మనం పిలుస్తాం. తస్మాత్ విరాట జాయత విరాటో అది పురుషః పురుషత్వం. ముందు వ్యాసుడు కూర్చున్నట్టు, రాయాలని ఇలా కూర్చున్నట్టు. ఆయనకి ఎదురుగా ఏమిటి కనిపించింది, ఒక గోల్డెన్ ఎగ్ కనిపించింది. గోల్డెన్ ఎగ్ గురించి మనం చాలా డీటెయిల్గా లోపల ది గోల్డెన్ ఎగ్ అని వేరే ఇస్తుంది, చాప్టర్ ఇస్తుంది. కనిపించింది చూస్తూనే, అదేమో 2 ముక్కలు అయిపోయాయంట. పైన 7 కిందకి 7 లోకాలు కనిపించాయి, తర్వాత 14 కనిపించాయి. అందులోంచి సృష్టి కనిపించింది. ఆ ముందు ఇంట్రొడక్షన్ ఇస్తారు కదా, అది చదువుకోవాలి జాగ్రత్తగా. ఇందులో మళ్ళీ 7th eternity వచ్చాం మనం. 7th eternity దగ్గర ఆగిపోయాం మనం. దేనైనా 7 భాగముల కింద చేయటం అనమాట. 7th ఏంటంటే మనవంతరిక్ ఫేజెస్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఏమిటవుతుంది, మనవంతరముల యందు ఏదైనా సార్ వారంలో ఎన్ని ఉంటాయి సార్, 7 రోజులు ఉంటాయి సార్. 7 రోజులకి సూర్యోదయం సూర్యాస్తమైన ఉంటాయి అన్న. ఎన్ని 7 ఎన్ని 14 మంది మనవులు ఉంటారు. ఈ కథ ప్రతివారం జరుగుతుంది. మనవంతరం యొక్క కథను ప్రతివారం జరుగుతాం. అమావాస్య నాడు ప్రళయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.